కనిగంటి గారు, నేను ప్రారంభంలోనే ఒక కామెంట్ చేశాను. ఏంటంటే, ప్రపంచంలో యుద్ధాలను నేను ఆపుతున్నాను, నాకెందుకు శాంతి బహుమతి ఇవ్వరు, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరని చివరికి ఆ దేశానికి సంబంధించి కూడా, నార్వేకి సంబంధించి కూడా చాలా కామెంట్స్ చేయటము, అవార్డుల కమిటీని మాట్లాడటం, నార్వే ప్రధాని నువ్వు నాకు అవార్డు ఇవ్వ, నీ సంగతి చూస్తాను అనటం, ఇవన్నీ చేశాడు ట్రంప్. బట్ వేరే పాకిస్తాన్ ఇండియా మధ్య ఆపరేషన్ సింధు నేనే ఆపాను అని అన్నాడు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు ఆపేమని ఇప్పటివరకు నరేంద్ర మోడీ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎక్కడ చెప్పలేదు. ఆయన పదే పదే చెప్పుకుంటున్నాడు. అంటే నేను ఎంత బలవంతుణ్ణి, నేను ఎంత శాంతి కామికుణ్ణి, ఎంత ఆపుతాను అనుకున్న ట్రంప్కి సంబంధించి నేను ప్రారంభంలో అన్నట్టుగా ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి ఎవరు లేరు, ట్రంప్ మాట వినేవారు లేరు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా యూరోపియన్ యూనియన్ నుంచి సరైన మద్దతు లేదు, సున్నీ కంట్రీస్ నుంచి, గల్ఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అక్కడి నుంచి లేదు, తర్వాత ఇంకా మనం ఇందాక మాట్లాడిన నాటో నుంచి లేదు. అంటే ఎందుకు ట్రంప్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ట్రంప్ భవిష్యత్తును ఎలా నిర్ణయించబోతుంది? ఇక్కడ సతీష్ సార్, ట్రంప్ భవిష్యత్తుకి ఎటువంటి దిగులు లేదు సార్. ఆయనకి వెరీ వెల్ హీ నోస్ దట్ హీ ఈస్ దేర్ ఓన్లీ ఫర్ 2 more years. అమెరికా యొక్క భవిష్యత్తు, లేకపోతే అమెరికన్ ఇంటర్నల్ సెక్యూరిటీకి, అమెరికాలో సివిల్ సొసైటీకి, అమెరికాలో ఉన్న కార్పొరేట్ లేకపోతే అదర్ ఇండస్ట్రీస్కి, ఐటీ రంగానికి, ఫార్మా రంగానికి, రియల్ ఎస్టేట్ రంగానికి, లేకపోతే అసలు అమెరికన్ ఐడియల్స్ అయిన లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఆ 3 మూల స్తంభాల మీద దెబ్బ కొడతాడా ట్రంప్? లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, అమెరికాకి ఈ 3 కావాలి. ప్రపంచంలో మిగతా దేశాల యొక్క లైఫ్ని, మిగతా దేశాల యొక్క లిబర్టీని, మిగతా దేశాల యొక్క సంతోషాన్ని, అంటే పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ని తీసుకునే హక్కు ట్రంప్కు ఉందా సార్? లేదు. ఇప్పుడు అదే మనకి రుజువు అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు వేరే వేరే దేశాల్లో రెజీమ్స్ని చేంజ్ చేస్తూ పోతూ ఉంటే, అంటే రాజ్యాల్ని మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు, లేకపోతే రాజుల్ని మారుస్తూ ఉంటే, లేకపోతే ప్రధానమంత్రుల్ని, ప్రెసిడెంట్లని, అది ఎంతవరకు ప్రజాస్వామికబద్ధము? మీకు ఒక నియంత ఎవరన్నా పరిపాలిస్తున్నారని మీకు ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, అదర్వైజ్ యూ హ్యావ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మీకు ఇప్పుడు మీ కళ్ళ ముందల 5 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చెప్పా. ఇంటర్నేషనల్ లాని తొంగలో దొక్కావు, ఇంటర్నేషనల్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని తొంగలో దొక్కావు, అంతర్జాతీయ న్యాయము, అంతర్జాతీయ చట్టాలని తొంగలోకి తొక్కి, అంతర్జాతీయంగా ఉన్న సంస్థల్ని ఇటువంటి బేఖాతరు చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేద్దామని అనుకుంటే కుదరదు అనేది ఇక్కడ రుజువైంది.